చేస్తాడు. ఆమె చాలాసార్లు మన జీవితాల్లో అంటే మనం ఎందుకు సరైన విధానాల్లో మన ప్రార్థన జీవితంలో ముందుకు సాగలేని వారుగా అవుతున్నామంటే కారణం దేవుని దగ్గర ఏది ఉన్నదో దాన్ని మనం కనిపెట్టి మనము దాన్ని గ్రహించి దాని కొరకు మనం ప్రార్థించలేకపోతున్నాం. అందుకని ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు మనం అన్నిటినీ చేసిన తర్వాత ఏది పని చేయలేనిదిగా ఏది పని చేయట్లేదు అని మనకు అర్థమైతే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పాత పద్ధతులను అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్య క్రీస్తు రాయబారి అనే ఒక దైవజనుల గురించి చెప్తా ఉన్నారు. టీవీలో యాడ్స్ కూడా ఇస్తున్నారు, మీరు చూసే ఉంటారు. ప్రార్థన అవసరాలన్నీ పెట్టుకొని తల మీద బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు అనేది. సో ఇప్పుడు అది పాత నిబంధన కొత్త నిబంధన అంటే నేను వేరే విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లా, కానీ ఉన్న విధానాన్ని గురించి నేను మాట్లాడడానికి ఆశపడుతూ దేవుని వాక్యం కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. అంటే ఉదాహరణకి మాత్రమే దైవజనుడు చెప్తున్నా, నేను ఆ దైవజను గురించి కించపరచడానికి ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది దేవుడు నూతనమైన వాటిని చేయడానికి ఇష్టపడుతుంటే చాలాసార్లు ఏం పాటించడానికి ఇష్టపడుతున్నాం? పాతది కదా. అందుకే అక్కడ మనం నిన్న వాక్య భాగం చదువుకున్నాం కదా, పౌలు గారి జీవితం నుండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నేను ఒకటి చేస్తున్నా, అదేంటంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను అని అన్నాడు. మీరు గమనించారా? సో ముందున్న వాటి కొరకు అంటే దేవుడు మన కొరకు మనల్ని ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళమని చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే ముందుకు సాగమని చెప్తూ ఉంటాడు. మీరు వెళ్ళండి అంటాడు. సో వెళ్ళటం మన పని. ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ఏం చేయాలంటే పాత పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ పాత పద్ధతులను అనుసరించి మనం జీవించడానికి ప్రయత్నిస్తే మన జీవితంలో ఏ కార్యాన్ని మనం చూడలేం. ఎప్పుడు కూడా దేవుడు నూతనమైన వాటినే జరిగించగల దేవుడై ఉన్నాడు. ఆమెన్ ఆమెన్ చెప్తాం పెద్దగా. సో దేవుడు ఎప్పుడు కూడా గతించిన దాని గురించి గతించిన విధానంలో ఆయన పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. సో చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటూ వెళ్దాం ఒకసారి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండిన కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఎవడునో పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్ష రసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయిదురని అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. గమనించండి, ఇక్కడ రాయబడుతున్న మాటలో ఆ పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాం, యోహాను శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉన్నట్లా? రా నాయన, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఎలాంటి ఇబ్బంది, ఎప్పుడైతే పెళ్లి కుమారుడు కొనుపోబడతాడో అప్పటి నుంచి వారు చేయవలసింది వారు చేస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, పాత బట్టకు కొత్త మాసిక చినిగిపోయిన దానికి మనం ఏదో ఒకటి మనం కుట్టేసి మనం అతుకులాగా పెడితే, ఇప్పుడు నేను ఆ చొక్కా వేసుకున్నప్పుడు నేను ఎప్పుడు అంటాను కదా, ఉదాహరణ, ఒకవేళ నేను తెల్ల చొక్కా వేయలేదులేండి ఈరోజు, ఒకవేళ నేను తెల్ల చొక్కా వేసుకొని ఇక్కడ నిలబడ్డాను, ఏదో తెలియకుండా టీ మరొక ఏదో పడింది నా చొక్కా మీద. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్తా ఉన్నా, మీ మనసు అంతా నేను చెప్పే వాక్యం మీద ఉండదు కదా, చెప్పండి, అవునా కదా? ఎందుకు ఉండదు? నేను ఎంత బలంగా వాక్యాన్ని అందిస్తా ఉన్నా, కానీ విన్నట్టుగానే వింటూ మళ్ళీ దుస్థితి ఎక్కడికి వస్తుంది?
ఆ మరక ఎలా అయిందో, ఆ మరక ఎందుకు చొక్కా మీదకి వచ్చిందో, చొక్కా మీద ఆ మరక ఎలా పడిందో, అసలు ఆ మరక ఏంటో తెలుసుకున్న దానికి నెమ్మది చెప్పండి, వస్తావు కదా. అమ్మ ఇది టీ మరకలేమ్మా అంటే ఓహో టీ మరక ఓహో అనుకుంటాం. అప్పుడు వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటాం, అవునా కాదా? సో ఆలోచన చేయండి. అట్లాగే అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తానంటే, పాత బట్టకు మనము కొత్త మాసిక వేస్తే చినుగు ఎక్కువ అవుతుంది, మాసిక అలాగే కనపడుతుంది. సో మన జీవితాల్లో చాలామంది ఎట్లా అవుతున్నారంటే, బయటికి మంచిగా కనబడాలని ఇష్టపడుతూ వారి బ్రతుకును మార్చుకోవడానికి ఆశపడట్లా, ప్రార్థనా విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లా, కానీ ఎప్పుడు కూడా పాత విధానాన్ని ఆచరిస్తూ పాత పద్ధతిలోనే జీవించడానికి ప్రయత్నిస్తూ కొత్త దాన్ని ఆశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దేవుడు పాత వాటిని ఇష్టపడేవాడు కాదు. అందుకే ఇందాక నేను చెప్పిన 2-3 వచనాలు, నూతన కార్యాలు నూతన సృష్టిగా చేస్తాను, పాతవి గతించెను అన్నాడు. వాక్యం చెప్తున్న మాట అంటే ఆయన దగ్గర ఎండిపోయింది ఏదీ లేదు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మారాను మధురముగా మార్చేవాడు. ఆమె. సో చేదైన దాన్ని ఏం చేస్తాడు? ఆయన మధురముగా మారుస్తాడు. సో మన జీవితం చేదైతే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చేదైన దాన్ని తీసేసి ఏం చేస్తాడు? మధురముగా, తీపిగా మారుస్తాడు. ఒకవేళ ఎండిపోయిన వారుగా వస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని చిగురింప చేస్తాడు మరలా. ఒకవేళ మన జీవితం పాడైపోయిందిగా ఆయన దగ్గరకు వస్తే మన జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. సో యేసయ్య దగ్గర పాడైపోయిందంటూ, పాతదిగా ఉన్నది అంటూ ఏది కూడా ఇటు చూడండి ఏడుస్తారులే, మీరు చూడండి ఎవరు ఏడుస్తున్నారు ముందుకు లేదా తీసుకొని చూపించి అందరికి ప్రిన్స్ ఏడుస్తానని చెప్పి ఎందుకు వెనక్కి మీరు చూస్తున్నారు? మీరు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో మన దేవుని దగ్గర ఏది పాతది, ఏది ఎండిపోయింది లేదు. చాలాసార్లు దేవుని దగ్గర ఏది ఉన్నదో, దేవుడు మనల్ని దేని కొరకు ఆశించడానికి ఇష్టపడుతున్నాడో దాని యందు మనం మనసు ఉంచడానికి ఆశపడట్లేదు మనం. సో ఎంత మటుకు మనం ఏది పద్ధతులను కల్పించుకున్న వారమై ఉంటున్నామో, దేని యందు మనమే మనసు పెడుతున్నామో దాని మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. కానీ దేవుడు ఏది చేస్తాడో దాని యందు మనసు ఉంచగలిగిన వారమై మనం ప్రార్థించేవారుగా ఉండలేకపోతున్నాం. అందుకే మనం పాత వాటినే ఇప్పుడు ఈ దినాల్లో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవుని యొక్క విధానం ఎలా ఉందో చెప్పనా? సో ప్రస్తుతంలో జీవిస్తూ గతించిన దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతంలో ఉంటూ గతించిన దాని గురించి మాట్లాడుతూ భవిష్యత్తుల గురించిన భయంతో జీవిస్తున్నాడు. అవునా కాదా? ఆ మాటలు వాస్తవేనా? కానీ దేవుని వాక్యం మనకేం ఇస్తూ ఉంది? నిరీక్షణ ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 29:11 అంటాడు, పరిస్థితులు ఎలా మారుతున్నా కానీ వాక్యం చెబుతుంది ఏంటంటే, నేను మీ ఎడల కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. అవి మీకు రాబో కాలములో నిరీక్షణ కలుగు చేసేవే, సమాధానం కలుగు చేసేవే. కానీ నేను మీ ఎడల కలిగిన ప్రణాళికలు, ఉద్దేశాలు, ఆలోచనలు మీకు హాని చేసేవి కావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణ ఇచ్చేవి దేవుని ప్రణాళికలు. మన జీవితాలకు నిరీక్షణ ఇచ్చేది దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు నిరీక్షణ ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. ఇది దేవుడు చెప్తున్న మాట. కానీ మనం ఎంత వాక్యాన్ని వింటున్నా కానీ చాలాసార్లు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, పరిస్థితిని గురించి ప్రస్తుతంలో జీవిస్తూ గతాన్ని గురించి మాట్లాడుతూ భవిష్యత్తును గురించిన నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో, లేకపోతే ఏం జరిగిద్దో, అంతకుముందు బాగా నడిచింది ఇప్పుడు సరిగా. సో అప్పుడు ఏమవుతున్నాం? మనం దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ మనం కోల్పోతున్నాం. ఆలోచన చేయండి. సో దేవుడు మన కొరకు ఎల్లప్పుడూ కూడా నూతనమైన కార్యాలే చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేలులకు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలను దేవుడు పోషించాడు కదా. ఎలా పోషించాడు? మన్నా ద్వారా. ఆ మన్నా ఎలా కురిపించేవాడు దేవుడు? అనుదినము. చెప్పండి, అనుదినం ఎట్లాగా? ఫ్రెష్గా. ఏ రోజుకి ఆహారము వారు ఒకవేళ దాచిపెట్టుకుందాం అనుకున్నా కానీ అది ఉండేది కాదు. చూసారా? అంటే దేవుని దగ్గర ఎప్పుడు ఏముంటుంది? అనుదినము నూతనమే, అనుదినము నూతనమైనదే, అనుదినము నూతన వాత్సల్యాన్ని చూపే దేవుడు మన దేవుడు. అనుదినము నూతన కృపను మన జీవితంలో ఇచ్చే దేవుడు ఆయన. అనుదినం మన కొరకు ఏది జరిగించాలో ఆ విషయమే నూతనముగా మన జీవితంలో మన ఆలోచన కంటే
ఎక్కువగా ఉన్నతంగా మన కొరకు జరిగించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన ఆలోచన మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనది. సో మన పద్ధతులు, మన ఆలోచనలు మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అందుకే పారంపరమైన ఆచారాలు అని అన్నాడు వాక్య భాగంలో. అలాగే మీరు గమనిస్తే రోమా 12వ అధ్యాయం 2వ వచనం భాగాలు అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించుకున్న జీవించిన వాడు ఏమవుతాడంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడే ఉండటం ద్వారా ఆ వ్యక్తి తన నూతనపరచబడిన వాడే, తన మనసు విషయమై రూపాంతరపరచబడిన వ్యక్తిగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఏ వ్యక్తి నూతనమైన దాని కొరకు ఎదురు చూసేవాడుగా ఉంటాడంటే అనుదినము తన మనసు నూతనపరచబడిన విధానంలో జీవించిన వ్యక్తే నూతనమైన దాని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మారతాడు. ఈరోజు మన ఆలోచనలు చాలాసార్లు ఏమవుతున్నాయంటే పాత విధానంలోనే ఉంటూ మనం కొత్త దాని కొరకు ఆశపడుతూ, ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా పాత దాన్నే మనం కొత్తగా కనబడడానికి మనం మాసిక వేస్తున్నాం. దానికి ఆలోచన చేయండి. ఒక ఉజ్జీవము, ఒక మార్పు ఎలా వస్తుందంటే ఒకే ఒక్కటి, మన పశ్చాత్తాపడటం ద్వారా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన విధానంలో ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం విశ్వాసమందు స్థిరమైన వారిగా ఉండవలసిన విధానంలో మనం ఉండలేకపోతున్నాం. మనము ముందుకు సాగవలసినంత విధానంలో ముందుకు సాగలేకపోతున్నాం. మనం పరిగెత్తవలసిన విధానంలో మనం పరిగెత్తలేకపోతున్నాం. మనం ఇంకా బలమైన వారిగా ముందుకు వెళ్ళవలసిన విధానంలో మనం బలంగా ముందుకు సాగలేకపోతున్నాం. మరి ఎందుకు దేవుని కార్యాలు జరగట్లా అంటే మనము వెళ్ళలేకపోవటం వలన, మనం ఆగిపోవటం వలన మన జీవితంలో మనము నూతనమైన దాన్ని చూడలేకపోతున్నాం. అవును కదా, నా మాటలు వాస్తవేనా? సో ఆలోచన చేయండి. ఇక్కడ అందుకే అంటున్నాడు, పాత ద్రాక్ష రసము కొత్త తిత్తులో పోస్తే, ఒకవేళ ఒకసారి చదువుదాం మాట 17వ వచనంలో, మరియు పాత తిత్తులో పాత దానిలో కొత్త ద్రాక్ష రసం పోతే ఏమైందంట? ఆ తిత్తు పగిలిపోయిద్దంట. సో ఇప్పుడు కొత్త ద్రాక్ష రసం తయారు చేసినప్పుడు ఆ కొత్త ద్రాక్ష రసం ఎందులో పోయాలి? కొత్త దానిలోనే పోయాలి మరలా. ఒకవేళ ఉందిలే అని పాత దానిలో నేను పోస్తే ఏమైంది అంటున్నాడు? పగిలిపోయేది, ఉపయోగం లేదు, పనికి రాదు. సో మన కష్టపడి, ఎంత కష్టపడి ఒక సమయానికి వచ్చి ఇది పనికి రాదు అన్న మాట మనం వింటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హృదయం పగిలిపోయింది, అవునా కాదు? మరి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన భక్తి విషయమై పనికి రావట్లేదు నీ భక్తి అని దేవుడు అంటే మనం ఏమవ్వాలి మరి? కానీ దేవుడు అలా అనట్లేదు కదా. అందుకే దేవుడు మరలా ఏమిస్తాడో తెలుసా? మనకు అవకాశాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఏమిస్తాడు? సో మన దేవుడు అవకాశాన్ని ఇచ్చేవాడు. ఆయన ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు మన కొరకు ఏం చేస్తాడంటే మరలా నూతనమైనది చేయడానికి ఇష్టపడతాడు. సో ప్రతిదినము, అనుదినము నూతనమైన కార్యాలు జరిగించే విషయంలో ఆయన ఎల్లప్పుడూ మన కొరకు సిద్ధం కలిగిన వాడుగానే ఉన్నాడు. ఆమె మీరు గమనించండి ఈ మాట. మనం ఏర్పరచబడిన వారమై ఉన్నాం కనుక దానికి రుజువేంటి అని అంటే, ఒకవేళ ఇక్కడ నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను అని నువ్వు చెప్తావు కదయ్యా, మరి దేవుని చేత నేను ఏర్పరచబడితే దానికి రుజువేంటి అని మీరు అడిగితే నేనేం చెప్తానంటే, ఈ రాత్రి ఇక్కడ మనం అందరం కూడుకొని ఉంటామే అదే రుజువు మనం దేవుని చేత ఏర్పరచబడ్డామని. సో దేవుని శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం అనడానికి రుజువు ఏంటంటే ఈ రాత్రి ప్రార్థించడానికి చేరిన ఈ సమయమే శ్రేష్టమైన సమయం. ఆమె చెప్దామా? హల్లెలూయా. సో దేవుని చేత ఏర్పరచబడిన వారు గనక ఏర్పరచబడిన వారి విషయమై ఆయన చేయడానికి ఉద్దేశించే ప్రతి కార్యాన్ని మన కొరకు చేయడానికి తన చేతిని ఆయన చాచి ఉంచాడు ఎల్లప్పుడు కూడా. ఇప్పుడు ఆయన చేయి అయితే చాచబడింది చేయడానికి. వాక్య భాగంలో మీరు గమనిస్తే కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ వచన భాగం అనుకుంటాను. అక్కడ అంటాడు, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు అవి ఎంతో ఉన్నతముగా ఉన్నాయి. అవి వాటిని నేను వివరించాలనుకున్నా అవి లెక్కకు మించినవి ఉన్నాయి. నీవు మా ఎడల కలిగిన ఆలోచనలు, ప్రణాళికలు ఎంతో గొప్పవి, అవి విస్తారమై ఉన్నవి, నీ వంటి వాడు ఎవడు కూడా లేడు అంటాడు దావీదు కదా. ఎన్నో వచ్చిన భాగం 5ఏనా? 45వ వచ్చిన భాగం, రైట్. 40వ కీర్తన ఒకసారి చదువుతారా? యెహోవా, ఒకసారి ఒక్కరు, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు
ఎలా ఉన్నాయంట? చెప్పండి, ఎలా ఉన్నాయి? పెద్దగా చెప్పాలి, ఎలా ఉన్నాయి? ఈ మాట చెప్పండి. దేవుడు నా కొరకై ఆయన కలిగిన ఆలోచనలు, ఆయన కలిగిన తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. ఆయన నా కొరకై జరిగించడానికి ఆశిస్తున్న కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. ఎన్నున్నాయి? ఏమున్నాయి? తలంపులు ఉన్నాయి, ఆశ్చర్యకార్యం. దావీదు చెప్తున్నాడు, నువ్వు జరిగించిన కార్యాలు ఉన్నాయి అన్నాడు. ఉన్నవి మాత్రమే కాదు, నేనేమంటున్నానంటే ఆయన చేయడానికి ఉద్దేశిస్తానికి ఉన్నవి ఎక్కువగా ఉన్నాయి. జరిగించబడినవి కాదు, చేయడానికి ఉన్నవి. ఆమేన్ చెప్దామా? నా మాటలు మీకు అర్థం కాలేదా? జరిగినవి కాదు, చేసినవి కాదు, చెయ్యడానికి ఉన్నవి. చెయ్యడానికి నేను యెహోవా నా దేవా, నీవు మా కొరకు చేసిన కార్యాలు కాదు, మా కొరకు నువ్వు చేయడానికి ఉద్దేశించిన కార్యాలు ఉన్నతంగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. తలంపుల గురించి అంటున్నాడు, మా ఎడల నువ్వు కలిగిన తలంపులు ఎంతో విస్తారంగా ఉన్నాయి, అవి లెక్కకు మించినవయ్యా. నీ వంటి దేవుడు ఎవడో కూడా. చూసారా? సో మనం ఏర్పరచబడిన వారం గనక జరిగించబడినవి కాదు, ఇంకా జరగడానికి ఉద్దేశించినవి, జరిగించడానికి దేవుడు కోరేవి ఎన్నో ఉన్నాయి. అందుకే అది జరిగించడానికి తన హస్తాన్ని మన కొరకు చాచి ఉంచాడు దేవుడు. అలాగే రోమా 8:26 అంటాడు, 28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అన్నాడు. చూసారా? మేలు కలుగుటకై సమస్తం ఎలా జరుగుతాయి అంట? సమకూడి, అన్ని కలిసి జరుగుతాయి దేవుని ప్రేమించే వారికి. అలా జరగడానికి, చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మనం ఏర్పరచబడిన వారం కనుక. అలాగే 34వ కీర్తన 5వ భాగం నుంచి చదువుకుంటూ వస్తే 6వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి విషయమై ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సింహపు పిల్లలైన ఆకలి కలిగి లేమితో ఉంటాయి, ఆకలి కలిగినవే ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా? సో ప్రతి మేలును, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి గొప్ప కార్యాన్ని, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని మన కొరకు ఆయన చేయడానికి తన హస్తాన్ని చాచి ఉంచాడు. ఎందుకు? ఏర్పరచబడిన వారం గనక, ఏర్పరచబడిన వారమై ఉన్నాం గనక ఆయన చేయడానికి తన హస్తాన్ని చాచాడు. బాగానే ఉంది, కానీ ఎందుకు చూడట్లా మనం? ఎందుకు జరగట్లా అంటే మనము ఇంకనో పాత పద్ధతులను అనుసరించి నూతనమైన జరగడానికి ప్రయత్నిస్తున్నాం. మన మనస్సు నూతనమైనదిగా మార్చబడట్లేదు. మనుష్యుడు గొప్పవాడిగా కనబడితే, వాడు వెంట పరిగెడితే, వాడి దగ్గర నిలబడితే, వాడితో 4 ఫోటోలు దిగి పెద్ద పోస్టర్ వేస్తే అది గొప్ప అని అనుకుంటున్నాం. లేదు, అంతకంటే గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే నేను గొప్పవాడిని. చెప్పండి మీరు కదా? మన ఉన్నతమైన దేవుని సేవిస్తున్నాం. మీరు చూసారా? దావీదును, క్షమించండి, దానియేలు చూసారా? షడ్రక్ మేషక్ అబేద్నెగో చూసారా? రాజు శాసనాన్ని కూడా వారు అతిక్రమించారు. మేము అగ్నిగుండంలో పడేసినా పర్వాలా, కానీ నువ్వు ఏ ప్రతిమనైతే నిలబెట్టినావో దానికి మేము ఎప్పుడు కూడా మొక్కం. నువ్వు మమ్మల్ని ఏం చేసినా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. సో షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి చూడండి. వారు ఎక్కడ కూడా తమ విశ్వాస విషయమై రాజీ పడడానికి ఇష్టపడాల. ఈరోజు రాజీ పడుతున్నాం. మనం రాజీ పడుతున్నాం కనుకే మన పాత పద్ధతిని అనుసరించి కొత్త దాని కొరకు ఎదురు చూస్తూ రాజీ పడే వారికి ఉంటున్నాం కనుకే దేవుడు చేయడానికి ఉద్దేశించినంత విధానంలో మన జీవితంలో దాన్ని చూడలేకపోతున్నాం. మాటలు వాస్తవేనా? చెప్పండి. రాజీ పడుతున్నాం మనం. నేనేమంటా అంటే, ఒకసారి నువ్వు రాజీ పడ్డావంటే నువ్వు ఖచ్చితంగా మరలా రాజీ పడాల్సిందే. ఒకసారి నేను చేయను అని అంటావు, అందరూ అంటారు ఇది ఒక్కసారే మరలా చేయి, ఒక్కసారే అని అంటారు మనుషులు. సరే ఒక్కసారి అంటావు, మరలా ఈసారి వచ్చినా మరలా ఏమంటారు, మరి ఇది ఒక్కసారి. అప్పుడు ఆల్రెడీ ఎన్నోసారి, అది ఒకసారి అయిపోయింది కదా, ఇది ఇంకోసారి అనగానే మళ్ళీ ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది. అర్థమైందా? చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటే ప్రతిమకు నువ్వు నిలబెట్టి
ఎవడైతే ఈ ప్రతిమకు మొక్కడో వాడిని ఏం చేస్తా ఉన్నారు? అగ్ని గంధకములు గల గుండంలో వేస్తామన్నాడు. వారేమన్నారు? ఏ రాజా, నీ ప్రతిమకు మేము మొక్కమయ్యా, మా దేవుడు జీవం గలవాడు, మా దేవుడు అగ్నిలో నుండి కూడా మమ్ములను రక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు, నువ్వు ఏం చేసినా పర్వాలా. మీరు గమనించండి, వారు ఎట్లా వెళ్ళారు అలాగే బయటకు వచ్చారు. ఏమనైందా? అక్కడ వాక్యం చెప్తుంది, మీరు గమనించండి. కొన్ని వాక్య భాగాలు చదివితే చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. వీరు 3 అంతలుగా ఉన్న అగ్ని 7 అంతలుగా చేయబడింది. పడవేయడానికి వెళ్ళిన వారే కాలిపోయారు, కానీ వీరు హాయిగా వెళ్ళారు, హాయిగా వచ్చారు. అవునా కదా? కానీ రాజు చూస్తున్నాడు ఒక వ్యక్తిని. 3-4 నేను పంపించింది, ఎవరు ఇంకో 4వ వ్యక్తి కనపడతా అనుకున్నాడు. రాజు బయటికి పిలిచాడు, నాయనా షడ్రక్ మేషక్ అబేద్నెగో రారా, బయటికి రండి అన్నాడు. వారు బయటకు వచ్చారు. జనాలందరూ ఎక్కబాటు చూస్తున్నారు. వీళ్ళేంది అంత అగ్నిలోకి వెళ్ళినా అసలు వీళ్ళకేం కాల చూస్తున్నారు. వాక్యం చెప్తున్న వారు వెంట్రుకలు కూడా కాలిపోల, చెప్పులు కాల, బట్టలు కూడా కాలిపోయిన ఏ ఆనవాలు లేదు. వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా? ఏ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ దేవుని సేవిస్తున్నారో ఈ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఆ దేవుని సేవించాలని ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 3 విశ్వాసాన్ని బట్టి, ఆ 3 యవనస్తుల విశ్వాసాన్ని బట్టి రాజు కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సేవించే దేవుని సేవించాలని ప్రకటించాడు. మరి నిన్ను గురించి చూసినప్పుడు ఏం చెప్తున్నారు? ఈడు తిరుగుతాడులే, ఈమె తిరిగిద్దిలే, వీళ్ళంతేలే అంటున్నారా? ఒకవేళ అలాగైతే నువ్వేం చేస్తున్నావంటే పాత వ్యక్తిగానే ఉంటూ కొత్త మాస్క్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ గుర్తింపు లోకాన్ని బట్టి రాదు ఎప్పుడు కూడా. నీ గుర్తింపు యేసయ్య ద్వారా రావాలి. యేసయ్యలో మనము ఎవరమో అది మనం ఎరిగిన వారమై ఉంటే దాన్ని బట్టే లోకము యేసయ్యలో మనలను యేసయ్య మనలో చూడటం ద్వారా దాన్ని బట్టి లోకం చెప్పగలిగిన మాట అంటే వీరిలో యేసయ్య ఉన్నాడని. మన గుర్తింపు యేసయ్య ద్వారా రావాలి. మీరు గమనించండి. అందుకే శిష్యులను గురించి గమనించండి. యేసుప్రభువు చనిపోయి ఆరోహణం వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పొందారు. మత్తయి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 13వ వచన భాగంలో మీరు చదువుకుంటూ వెళ్తే, అరే వీరికి ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది, వీరు విద్యలేని పామరులే కదా అని అన్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు యేసుతో కూడా ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడితే ఇస్తాను కనపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా ఇంత ధైర్యం ఎక్కడది వీరికి? కానీ ప్రజలు ఏం చూశారు తెలుసా? వీరు యేసయ్యతో ఉన్నారు. ఈరోజు మనం ఎవరితో ఉంటున్నాం? ఈరోజు నిన్ను చూసినప్పుడు ఈడు ఆయనతో తిరిగే వ్యక్తి, ఈమె ఇక్కడ ఉండే వ్యక్తి ఎప్పుడు ఇక్కడే ఉంటది. ఈడెప్పుడు ఇట్లాగే తిరుగుతూ ఉంటాడు, అక్కడికి పోతాడు, ఇక్కడికి పోతాడు, వాడంటాడు, వీడంటాడు. మనుషుల కొరకు పరిగెత్తొద్దు. మనుషుల కొరకు నువ్వు పరిగెడితే నీ జీవితం శూన్యమే, నీకు ఏమి దొరకదు. కానీ దేవుని కొరకు పరిగెత్తు, నీ కొరకు సమస్తం జరిగించడానికి తన చేతిని ఆయన చాచి ఉంచుతాడు. నీకు అర్థం కాల? నువ్వు మనిషి కొరకు పరిగెడితే నీ జీవితం శూన్యమే, కానీ దేవుని కొరకు పరిగెడుతూ నీ కొరకు సమస్తాన్ని జరిగించడానికి తన చేతిని ఆయన చాచి ఉంచుతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన చేతిని నీ కొరకు చాచి ఉంచుతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలైన వారిని వారు యేసయ్య కొరకు దేవుని కొరకు నిలబడుట ద్వారా అగ్నిగుండములో నుండి రక్షించగలిగితే వారికంటే శ్రేష్టమైన వారు మన కొరకు ఎన్నో శ్రేష్టమైన వాటిని ఆయన మన కొరకు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనిషి దేవుని కొరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేయి, మనుషుని కొరకు పరిగెత్తడం ఆపే. నీ గుర్తింపు మనుషుడు ఎవడో లోకంలో ఆ గొప్పోడు ఈ గొప్పడు అని వాడుకున్న పేరును బట్టి వాడి పక్కన నిలబడితే నీకు పేరు వచ్చేది కాదు. అది వ్యర్థమైనదే, అది పనికి మాలినదే. కానీ యేసయ్య కొరకు నిలబడి లోకం నిన్ను చూసినప్పుడు శిష్యులు వాళ్ళే యేసయ్యతో వీరున్నారు, యేసయ్యతో వీరున్నారు, యేసయ్యతో ఈమె ఉన్నది అని లోకం నిన్ను చూసి యేసయ్యను బట్టి చెప్పగలిగితే నీ జీవితం శ్రేష్టమే. హల్లెలూయా. ఈరోజు ఎవరిని బట్టి నీ జీవితాన్ని నిర్ణయించబడేదిగా లోకం చెబుతుంది నీ గురించి. పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నారు చాలా మంది. ఎందుకు ఉపయోగం లేని పోస్టర్లు? వేరే ఉద్దేశంలో ఏం మాట్లాడిన ప్రయత్నం చేయట్లా, కానీ ఏం మాట్లాడిన ప్రయత్నిస్తా అంటే ప్రభు పేరట మన జీవితాన్ని నూతన పరచుకొని యేసయ్య కొరకు మన జీవితాన్ని ఉపయోగపడేటట్లుగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని బట్టి ఇతరులు అనేకులు ప్రభు యొద్దకు రావాలి. నీ జీవితం ఎప్పుడు పాతగానే ఉండి కొత్తదాని కొరకు ఇష్టపడొద్దు. అలాగైతే దేవుడు కూడా చేయడానికి ఇష్టపడ్డు. ఆయన దగ్గర ఏది ఉన్నదో దాన్ని నువ్వు
గమనించి లేదా దాన్ని చూసి అది అడగడానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు అది జరిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అది అప్పుడు దేవుడు జరిగిస్తాడు, ప్రయత్నం చేయడం కాదు, అది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. సో పాత పద్ధతులను ఎవడో చెప్పాడని పాత పద్ధతుల కొరకు పరిగెత్తొద్దు. నువ్వు అలా చేస్తే దేవుడు చేయడానికి కూడా ఇష్టపడ్డు. ఇంకో వ్యక్తిని గురించి, దానియేలు గురించి చూడండి. శాసనం చేయబడింది, ఆ శాసనాన్ని విన్నాడు, కానీ తన ఏదైతే ప్రతిదినము చేసేవాడో తన శాసనాన్ని బట్టి తను అనుదినము చేసేటువంటి ఆ విధానాన్ని తను మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఏం చేస్తున్నాడు దానియేలు మార్చుకోవడానికి ఇష్టపడలేదంటే అనుదినము యెరూషలేము తట్టు చేతులెత్తి ముమ్మారు ప్రార్థించేవాడు. శాసనం చేయబడింది, అరే ఎవడైతే ఈ ప్రతిమకు మొక్కడో ప్రతిమను ఆరాధించడో వాడిని ఏం చేస్తాను, ఇక్కడేమో షడ్రక్ మేషక్ అబేద్నెగోలునేమో అగ్నిగుండం అయితే దానియేలునేమో ఎక్కడ వేశారు, వారిని బయటికి దేవుడు సజీవంగా తీసుకొచ్చాడు. దానియేలును కూడా దేవుడు సజీవంగా తీసుకొచ్చాడు. అగ్ని 7 అంతలుగా మండింది, కానీ అగ్ని జ్వాల వారిని ఏమి, సింహ బోనులో వేయబడ్డాడు, కానీ సింహము దానియేలుని ఏం చేయాలి. ఆమేన్. సింహపు నోరు మూయబడింది, అగ్ని బలము చల్లారింది. సో వారి కొరకు దేవుడు చేస్తే మన కొరకు దేవుడు చేయడా? అయితే నువ్వేం చేస్తున్నావు? చేస్తాడు, మంచిదే. పాత పద్ధతిని అనుసరించి కొత్త మాసిక వేసుకోవడానికి ప్రయత్నిస్తే ఉపయోగం లేదు. చాలామంది దేవుడు చూస్తూనే ఉంటాడు, లేదా మనం ఎట్లా కనబడుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధులంగా కనబడతాం. నేను ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గ్రహించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నా. ఏంటంటే చాలాసార్లు మన వాక్యం విన్నప్పుడు ఇది మనకైతే కాదులే, మనం మంచిగానే ఉన్నాం, ఇది బయట ఉన్న వారికి అని మనం చాలాసార్లు అనుకుంటూ బ్రతుకుతున్నాం. నా మాట వాస్తవం, నేను చెప్పేది. మీరు నాతో అంగీకరించకపోయినా కానీ నేను చెప్పే మాట వాస్తవం. మనం ఏమనుకున్నామంటే చాలాసార్లు, ఎందుకంటే రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి మనం వస్తున్నాం కాబట్టి మనం ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది మనకు కాదులే, ఇది బయట ఉన్న వారికిలే, వారు రక్షణ పొందలేదు కదా, వారు యేసుని తెలుసుకోలేదు కదా, వారు యేసు దగ్గర ఇంకా రాలేదు కదా, ఇది వారి కొరకని మనం అనుకుంటున్నాం. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనం ఆలోచన అంతా ఎక్కడ పెడుతున్నాం, మనకి కాదులే అనుకుంటున్నాం మనం. అందుకే మన జీవితంలో మనం అన్ని ప్రయత్నించి ఏది జరగనిదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే పాత బట్టకు కొత్త మాసిక వేస్తాం. అంటే పాత పద్ధతిని అనుసరించి ఇంకేం పని చేయట్లేదు అనుకున్నప్పుడు కొత్త దాని కొరకు వెతుకుతున్నాం మనం. లేదు, మనం వెతకవసరలా. మన జీవితాన్ని మార్చుకోగలిగినట్లుగా పశ్చాత్తాపంతో మనం దేవుని వద్దకు రాగలిగితే ఆయన మన కొరకు చేయడానికి, మనం ఏర్పరచబడిన వారం గనక మన కొరకు చేయడానికి ఉద్దేశించిన ప్రతి విషయమైనటువంటి విధానంలో తన హస్తాన్ని మన కొరకు చాచి ఆయన నూతనమైన వాటిని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నూతన కార్యములను చేసేవాడు. పాత పద్ధతులను అనుసరించడం మానేయండి. పాత పద్ధతులను అనుసరించి జీవించే విధానాన్ని గురించి మానేయండి. మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నీలో లోక విధానం కనబడకూడదు. నేను కొన్ని వాక్య భాగాలను గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాస విషయంలో మీరు గమనించండి. విశ్వాస విషయంలో మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు యేసయ్య మన విశ్వాసాన్ని చూసి అనుదినము నీ విశ్వాసం గొప్పది అని యేసయ్య మన గురించి చెప్పాలి. దేవుని ఎరిగిన మన గురించి, అవునా కదా? కానీ కొన్ని వాక్య భాగాలు మీరు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ 15వ అధ్యాయంలో 21 నుంచి 28 వచ్చిన చదవండి. మీరు ఇప్పుడు చదవవసరం లేదు కానీ మీరు రాసుకోండి. అక్కడ కానాను స్త్రీ కనబడుద్ది. ఆమె ఎవరంటే అన్యురాలు. కానీ ఆమె గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? యేసయ్య ఆమెను విశ్వాసాన్ని చూసినప్పుడు ఏమనంటే నీ విశ్వాసము. అక్కడ యేసయ్య చెప్పారే సొంతింటి వారి దగ్గరికి నేను వచ్చా అన్నాడు. ఆయన సొంతింటి వారిలో కూడా నేను నీలో ఉన్న విశ్వాసాన్ని ఎవరిలో చూశాడు అంటున్నాడు? అన్య స్త్రీ ఆమె, అవునా కదా? కానాను స్త్రీ, అన్య స్త్రీ ఆమె. తర్వాత లూకాసు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం శతాధిపతి కదా, తన బాగా ఇష్టపడిన ప్రేమించినటువంటి తన దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళారు ఆయన ఇంటికి రమ్మని. కానీ మరలా ఆయన ఇంటికి వస్తున్న సమయంలో మరలా కొంతమంది అయ్యా నువ్వు రావద్దు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఒక్క మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. వెంటనే యేసయ్య అరే ఇజ్రాయేలీలలో అయినను నేను ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదురా, ఎంత గొప్ప విశ్వాసం శతాధిపతి అన్నాడు. ఈ శతాధిపతి ఎవరు? యేసుని ఎరిగిన వాడా? కాదు. యేసుని గురించి విన్నాడంతే.
చూసారా? మరి యేసుని ఎరిగి రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైనా మనకి ఎన్నిసార్లు విన్నా అదే బాపతి, ఎన్నిసార్లు మనం ముందుకు సాగాలన్నా అదే బాపతి. ఎక్కడ వేసినా చెప్పండి, ఏంది మాట్లాడలే? ఎక్కడ వేసిన అడుగు కదలట్లా మనం. అందుకే మునుగోలు కర్ర పెట్టి పొడవాలి ఒక్కొక్కరిని. తెలుసా మీకు? తెలీదా? మునుగోలు కర్ర తెలుసా తెలీదా? నాకు తెలియదులే, వాక్యం చదవటం ద్వారా తెలిసింది నాకు కూడా. తెలీదా? ఎంతమంది తెలుసు? దేవుడు కూడా ఎప్పుడు పొడుస్తూ ఉండాలి మునుగోలు కర్ర పెట్టి, అప్పుడు కానీ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. నేను అనుకుంటాను అప్పుడప్పుడు దేవుడు కూడా పెద్ద మునుగోలు కర్ర పెట్టి ఎవడు కదట్లాడి పసాను పొడుస్తూ ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఆమె హల్లెలూయా. సో పాత పద్ధతులను అనుసరిస్తే మనం ఏం చేయాలి? మానేయాలి. సో కొత్త వాటిని ప్రభు జరిగించేవాడు. ఎప్పుడు కూడా పాత వాటిని గురించి ఆలోచన చేస్తూ ఇంతేనా అని అనుకోవద్దు. లేదు, నీ కొరకు ఒక నిరీక్షణ ఉంచబడింది. మన కొరకు ఒక నూతన కార్యాన్ని ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కార్యాన్ని మన జీవితంలో మనం చూడాలి అంటే పాత పద్ధతులను అనుసరించడం మనం మానేయాలి. కొత్త దాని కొరకే మనసు నూతనపరచబడినదే. మనము అనుదినము ఆ నూతనపరచబడిన మనసుతో దేవుడు నూతనమైన వాటిని చేయగలవాడని, ఆ నూతనమైన దాన్ని యందు మనసు ఉంచగలిగి ఆ దృష్టితో మనం చూడగలిగినప్పుడు, మన దృక్పథం మార్చుకోగలిగినప్పుడు మన జీవితంలో అట్టి కార్యాన్ని దేవుడు చేస్తాడు. మీరు చూడండి, కొత్త ద్రాక్షరసం ఎందులో పోయాలి? కొత్త తిత్తులోనే పోయాలి. ఇప్పుడు ప్రభు దృష్టిలో మనం నూతనమైన వారం, నూతన సృష్టిగా చేయబడిన వారం. అయితే ప్రశ్న ఏంటంటే, నూతన సృష్టి అయిన మనము రక్షించబడిన విధానంలో ఇన్ని సంవత్సరాలైన రక్షించబడని చెప్పడం కాదు, కానీ దేవుని దృష్టిలో లేదా ఆధ్యాత్మిక విధానంలో ఎదిగిన వారముగా అయ్యామా లేదా అది ప్రశ్న. ఒకవేళ ఎదిగిన వారముగా మనం అయ్యాము అని మనకు అర్థమైతే, ఇప్పుడు నేను అడిగేదాని విషయమై, నేను పొందేదాని విషయమై, నేను చూచేదాని విషయమై నా మనసంతా భూ సంబంధమైన దాని అని ఉండదు, కానీ పై సంబంధమైన అంటే పర సంబంధమైన దాని ఎందు ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం, చివరి మాట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, పేజీ నెంబర్, కొత్త నిబంధన, ఒక్క నిమిషం, పేజీ నెంబర్ కొలస్సీ పత్రిక 183, కొత్త నిబంధన, పేజీ నెంబర్ 187, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, సో ఏం వెతకాలి? మళ్ళీ చెప్పండి పెద్దగా, అందరూ చెప్తాం పెద్దగా. ఏం వెతకాలి? ఎందుకు వెతకాలి? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. తర్వాత పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎందుకు పెట్టొద్దు? ఏలయనగా ఏమై ఉన్నాము? చెప్పండి, ఏమై ఉన్నాం? ఏంది ఇక్కడ బతికే ఉంటే చచ్చిపోయామంటావు ఏందయ్యా అంటారా? ఎట్లా చచ్చిపోయామంటున్నాడు? ఇక్కడ మృతి పొందితురు అంటే మాటకు అర్థం ఏంటి? పాపం విషయమైన విధానంలో మనం యేసయ్యతో పాటు చనిపోయినాం. ఇప్పుడు తిరిగి జీవిస్తున్న విధానంలో ఎవరు జీవంతో జీవిస్తున్నాం? యేసయ్య జీవంతో జీవిస్తున్నాం మనం. ఇప్పుడు అంటున్నాడు యేసయ్య కుడిపార్శ్వమందు, తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక ఆయన ఎక్కడ ఉన్నాడో మన మనసు కూడా అక్కడే ఉండాలి. సో ఇప్పుడు మనం వెతికేదాని విషయమై, మనం చూసేదాని విషయమై కూడా వెతికేది పైన ఉన్న వాని కొరకే వెతకాలి. మనసు పెట్టే విషయమై కూడా పైన దాని కొరకే పెట్టాలి. ఎందుకు పైన దాని మీద పెట్టాలి? ఎందుకంటే మన జీవం ఇక్కడ లేదు, మన జీవం యేసయ్యతో కూడా పరలోకంలో దాచబడి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. సో ఇప్పుడు దాచబడిన దాని కొరకై మన మనసు ఉండాలి లేదా పెట్టాలి. అలా పెట్టుకోకుండా మనం ఎప్పుడు కూడా పాత దాని మీదే మనసు పెడితే, పాత దాని మీదే పాత పద్ధతులు అనుసరించేవారై ఉండి కొత్త దాని కొరకు ఎదురు చూస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. సో మన మనసు ఏమవ్వాలంటే అనుదినము నూతనం అవ్వాలి. సో మనుషులను బట్టి మన గుర్తింపు రాకూడదు, లోకాన్ని బట్టి మన గుర్తింపు రాకూడదు, కానీ యేసయ్యను బట్టి మన గుర్తింపు రావాలి. లోకం మనలో యేసయ్యను చూసి వారు ఇద్దలేని పామరులైన యేసయ్యతో ఉన్నారని వారు ప్రజలందరూ ఎలా చెప్పారో, మనల్ని చూసినప్పుడు కూడా మన గుర్తింపు యేసయ్యలో ఉన్నది అనే విషయం కూడా ప్రజలు గ్రహించగలిగిన వారమై ఉండాలి.
ప్రజలు గ్రహించగలిగిన వారై ఉండాలి. అలా ఉండాలంటే మార్చబడవలసినది, మార్పు చెందాల్సింది, మారాల్సింది లోకస్తులు కాదు, మనమే, మన ఆలోచనే. వారు మారాలి. అంటే మారాలంటే నా ఉద్దేశంలో వారు రక్షణ పొందకూడదని కాదు, నేను రక్షణ గురించి మాట్లాడుతున్నా, ఆలోచన గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు మారలేదు అనే ఆలోచన గురించి కాదు, కానీ మనము మార్పు చెందుతూ మన మనసును మార్చుకోవాలి అనే విధానంలోకి మనం రావాలి. ఇప్పుడు దేవుడి నూతనమైన దాన్ని మనలో చేయాలంటే మొదటి స్టెప్ ఏంటంటే మనము పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోకి రావాలి. మీరు గమనించండి, పాత నిబంధన అంతట్లో ఒక నూతన కార్యాన్ని జరిగించడానికి ఆశించే ప్రతి విధానంలో మొదట ప్రతి వారు, నాయకులైన వారు, అలాగే ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడిన వారున్నారో మొదటిగా వారు ఉపవాసం ఉన్నారు. తర్వాత వారు చేసిన విధానం ఏంటంటే పశ్చాత్తాపపడుతూ వారి పాపములను, పితరుల పాపములను, తర్వాత ఇజ్రాయిల్ యొక్క పాపం అంతటిని వారు ఏం చేస్తూ వచ్చారు, ఒప్పుకుంటే ఆ స్టెప్ అంతటిని, ఆ విధానం అంతటిని ఏమనంటే పశ్చాత్తాపం అని అంటున్నాను. సో వారు పశ్చాత్తాపడటం ద్వారా వెంటనే గొప్ప విడుదల దేవుడు చదివారు. ఈరోజు మనకి ఏమైపోయిందంటే, నేను చెప్పా కదా, పశ్చాత్తాపం, మారు మనసు అనే ఈ రెండు మాటలు వినగానే ఇందాక నేను చెప్పినట్లు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది మనకు కాదు అనుకుంటున్నాం మనం. సో ఎవరి జీవితంలో అయితే అనుదినము ఈ పశ్చాత్తాపము, ఈ మారు మనసు అనేది ఉంటుందో, మారు మనసు అంటే అర్థం ఏంటంటే మనసు మార్చబడడం. అందుకే రోమా 12:2 చూసాం కదా, మీ మనస్సు మారి. సో ఇది అనుదినము జరగవలసిన ప్రక్రియ, ఒక రోజుతో జరిగి ఆగిపోయేది కాదు. పశ్చాత్తాపము అలాగే ఇంకేంటి, మారు మనసు, ఈ రెండు అనుదినము జరగాలి మన జీవితంలో. ఎప్పుడైతే ఈ రెండు అనుదినము జరుగుతాయో మనం ఏం చేస్తామంటే కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తులోనే పోయగలిగినట్టుగా అట్టి విధానంలో అనుదినం మన ఆలోచనలు దేవుడు నూతన పరుస్తాడు, మన విధానాలను దేవుడు నూతన పరుస్తాడు, మన పరిచర్ల విధానంలో దేవుడు నూతన పరిచయ విధానాన్ని మనం చూడగలుగుతాం. మీ కుటుంబ జీవితాల్లో దేవుడు నూతనమైన విధానం జరిగించే విధానాన్ని చూస్తారు. అలాగే మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రతి విధానంలో నూతనమైన విధానాలను మీరు చూసేవారుగా మారుతారు. ఆమేన్. చాలా మంది ఇక్కడ లేరు, అందుకే నేను చెప్పేది ఏం అర్థం కావట్లేదు, మీకు అర్థమవుతుందా? సో మారు మనసు, తర్వాత ఏంటి, పశ్చాత్తాపం. సో ఈ రెండు అనుదినం మన జీవితంలో ఉండాలి. ఇది ఎవరికో మనకు కాదు, ఇది బయట వాళ్ళకి అని అనుకుంటే లేదు, పొరపాటు. ఇది అనుదినం మన జీవితంలో ఉండాలి. ఇది మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నూతనమైన జరిగించినట్లుగా దేవుడు ద్వారాలను తెరుస్తాడు. ఆయన నూతనమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన దగ్గర ఎప్పుడు నూతనమైనదే ఉంది, పాతది లేదు ఆయన దగ్గర. సో ఇంకా పాత వాటిని బట్టి కొత్త మాసిక వేయడానికి ప్రయత్నం చేయదు. అలా చేస్తే దేవుడు ఏది కూడా చేయలేడు. నువ్వు విడిచిపెట్టంటాడు దేవుడు, నాకు వద్దని కౌగులించుకున్నావు అనుకో, దాన్నే దేవుడు కూడా ఏం చేయలేడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట ఏంటంటే, దేవుడు ఏ విషయంలో బలవంతపరిచేవాడు కాదు, బలవంతము చేసేవాడు కాదు. అర్థమైందా? నిన్నేం చేయడు ఆయన, బలవంతపరచడు, అంటే బలవంతంగా చేయడు నీడు. అది నీ ఇష్టం. నువ్వు లోబడితే, ఎందుకంటే లోబడిన వానికి దీవెన. నువ్వు సులువుగా మాట మీద లోబడ్డావు అనుకో, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆయన. నువ్వు సులువుగా లోబడకుండా వినినట్టుగా విని లోబడిన వ్యక్తిగా అవుతున్నావు అనుకో, ఆశీర్వాదించబడిన విధానంలో కనబడినట్టుగానే ఉంటుంది, కానీ ఆ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని చూసే విధానంలోకి నువ్వు ఎన్నటికీ రాలేవు. అర్థమవుతుంది? అందుకే లోబడిన వారెల్లరికి కూడా శ్రమ అంటున్నాడు. లోబడిన వారికి దీవెన, లోబడిన వారికి శ్రమ. సో కనుక శ్రమల పాలుగా మనం అవ్వకూడదు, దీవెనకరమైన వారిగా మనం మారాలి. ఆమేన్. సో అందుకే మనం ఏం చేయాలంటే అనుదినం పశ్చాత్తాపపడాలి, అలాగే మనం అనుదినం మారు మనసు పొందాలి. అలా మన మనసు మార్చబడటం ద్వారా కొత్త ద్రాక్ష రసము కొత్త తిథిలో పోయబడినట్లుగా దేవుడు కూడా మన కొరకు నూతనమైన మార్గాలను తెరవటం ప్రారంభిస్తాడు. సో మన ఆలోచన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మార్చి ముందున్న వాటి విషయమై నూతనమైన విధానంలో మనం నడిపించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం, గొప్ప దేవుడానికి వందనాలు, ఉన్నతమైన మా దేవా మీకు స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవా మీకు స్తోత్రం. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన
వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదా తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక వచనం పాడదాం. ఓ సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదల. గట్టిగా చప్పలు కొట్టాలి అందరూ. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని పాడదాం. కన్నులెత్తి చూచే ఓ కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. గట్టిగా చప్పలు కొట్టాలి అందరూ. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాం, అందరం స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సకలము చేయగలిగిన యేసయ్య వైపు మనం చూద్దామా. అయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. పశ్చాత్తాపం మారు మనసు, పశ్చాత్తాపం మారు మనసు, పశ్చాత్తాపం మారు మనసు. నువ్వు దేవునికి దూరం అయిపోయిన వారముగా ఉన్నావా? నువ్వు దేవునికి దూరం అయిపోయావా? పశ్చాత్తాపంతో మరలా ఆయన వద్దకు వద్దాం, పశ్చాత్తాపంతో ఆయన వద్దకు మరలా వద్దాం. ఒకప్పుడు నువ్వు ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థించావు, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు మరలా ఆగిపోయావు? ఎందుకు మరలా జారిపోయావు? మరలా ఎందుకు పడిపోయావు? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. లోకము తట్టు తిరగొద్దు, లోకము తట్టు లోక పద్ధతులను అనుసరించొద్దు. పాత బట్టకు కొత్త మాసిక వెయ్యలేము. పాత పద్ధతులు అనుసరించొద్దు. ఇప్పుడు వరకు అనుసరిస్తున్నా మరలా 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 ఆయన ఎందుకు పిలుస్తున్నాడు యేసయ్య. మరలా కొత్త ద్రాక్ష రసము కొత్త తిథిలోనే పోయాలి. మన కొరకు కొత్త నూతన కార్యాలు, నూతన కార్యాలు, నూతన కార్యాలు ప్రభు చేయడానికి ఆశ కలిగిన వాడే ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. దగ్గరికి ఎలుగెత్తి ప్రార్థిద్దాం. ముందున్నవారు, వెనకున్నవారు, మధ్యలో ఉన్నవారు అందరూ 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 యవనస్తులు నాయనా చేతులు పైకెద్దాం. యవనస్తులైన వారి చేతులు పైకెద్దాం. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో. ఓ హల్లెలూయా. ఈ రాత్రి మరలా తిరిగి పశ్చాత్తాప హృదయం గలవారమై ప్రభు సన్నిధిలో చేరుదాం. ప్రభు సన్నిధికి చేరి ఉందాం. ఆయన కృపా సింహాసనకు చేరిన వారిని ఆయన ఎన్నడూ కూడా తోసివేసే దేవుడు కాదు. ఓ హల్లెలూయా. కృప అనుగ్రహించగలిగిన దేవుడు, కృపనివ్వగలిగిన దేవుడు. ప్రార్థిస్తాం స్వరమేత అందరము. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవమా మీకు స్తోత్రాలు, దైవమా మీకు స్తోత్రాలు. కృప కలిగిన వాడా మీకు వందనాలు, కృప కలిగిన వాడా మీకు వందనాలు. ప్రభా మీకు వందనాలు. అనుదినము మా మనస్సు నూతన పరచబడినదే, అనుదినం మా మనసు నూతన పరచబడినదే ఉండాలి. అనుదినం మా మనసు నూతన పరచబడినదే. ప్రభా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. విశ్వాసం విషయంలో రాజీ పడే వ్యక్తిగా ఉన్నావు. విశ్వాస విషయం రాజీ పడుతున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, విశ్వాస విషయం రాజీ పడకూడదు.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండం నుంచి విడిపించినవాడు, దానియేలును సింహపు బోనులో నుండి రక్షించిన దేవుడు. వారి విశ్వాస విషయంలో వారు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. పరిస్థితులు ప్రతికూలంగా అయిపోయినా, పరిస్థితులు మారినా, కానీ వారు విశ్వాస విషయం ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తున్న వారుగా అయ్యారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బట్టి రాజు కూడా ఏం శాసనం చేశాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ దేవుని సేవిస్తున్నారో దేశమంతటా ఆ దేవుని సేవించాలని ప్రకటన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఈరోజు నేను చూసినప్పుడు ఏం చెప్తున్నారు? ఈమెంతే, ఈడెప్పుడు ఇలా వీటితోనే తిరుగుతాడు, ఈమెప్పుడు ఈ పనిలోనే నిమగ్నమై ఉంటుంది, లేకపోతే అటుపోయిద్ది ఇటుపోయిద్ది, వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, ఆమె ఇంతే అని చెప్తున్నారు లోకం. లేదు లేదు, మన యొక్క గుర్తింపు లోకాన్ని బట్టి లేకపోతే ప్రజలను బట్టి రాకూడదు, యేసయ్యను బట్టి రావాలి, యేసయ్యను బట్టి రావాలి. ఈరోజు ఒకప్పుడు ప్రజలను చూసినప్పుడు ఎంత మంచి ఆమె యేసయ్య ప్రేమయంలో ఉందని చెప్పిన వారు ఈరోజు అలా చెప్పగలుగుతున్నారా? యేసయ్య ఈమెలో ఉంది, యేసయ్య ఇతనిలో ఉన్నాడు అని ప్రజలు చెప్పగలుగుతున్నారా? ఈరోజు ప్రార్థిస్తాం, అందరం ప్రార్థిస్తాం, స్వరాలు ఎత్తి ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రిని ఆహ్వానిస్తున్నాం మా మధ్యలోనికి. ప్రతి వారి మీద పశ్చాత్తాప ఆత్మను మీరు కుమ్మరించండి యేసయ్యా. అయా మారు మనసు, మార్పు చెందగలిగిన హృదయంతో మరలా నీ తట్టు తిరగగలిగినట్లుగా చేయి. ఈ రాత్రి ప్రతి హృదయం నీ తట్టు తిప్పబడినట్లుగా చేయి నాయన. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎలుగెత్తి ప్రార్థిస్తాం, ఎలుగెత్తి ప్రార్థిస్తాం, ఎలుగెత్తి ప్రార్థిస్తాం, అందరం ఎలుగెత్తి ప్రార్థిస్తాం. నీవు ఏర్పరచబడిన వ్యక్తివై ఉన్నావు. నీవు ఏర్పరచబడిన వ్యక్తివి గనుక నీ కొరకు చేయడానికి దేవుడు ఆశించిన ప్రతి కార్యాన్ని జరిగించుట కొరకై తన హస్తాన్ని చాచాడు. మరి దేవుడు చాచి ఉంచితే ఎందుకు జరగట్లేదు? పాత పద్ధతులు అనుసరిస్తున్నావు, మాసిక వేస్తున్నావు నీ జీవితానికి. అడుగుదాం, పశ్చాత్తాప హృదయంతో ప్రభుని అడుగుదాం. ప్రభా, నా హృదయాన్ని బద్దలు కొట్టయ్యా, నా హృదయాన్ని బద్దలు కొట్టు. నేను పడిపోయాను, నా ప్రార్థన జీవితం, ప్రార్థన బలిపీఠం పడిపోయింది. ఒకప్పుడు మొదట్లో ఎంత భారం కలిగి ప్రార్థించే వ్యక్తినే ఉన్నానో, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా. ఒకప్పుడు ఎంత స్థిరమైన విధానంలో నీ పని కొరకు పరుగులెత్తేవాడినో, ఇప్పుడు చేయలేకపోతున్నా. ప్రభా, అయ్యా మీకు వందనాలు, శక్తిని దయచేయి అయ్యా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మా కొరకు మీరు చాచిన చేతి విషయమై, మా కొరకు ఏది మీరు చేయడానికి మీ చేతిని చాచినారో అయ్యా, అది మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి. అది జరగాలి, అది ఆగిపోకూడదు, నిలిచివేయబడకూడదు యేసయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు. ఏవో కొత్త ద్రాక్షారసం, కొత్త తిత్తులనే పోయాలంటున్నావు. నీ దగ్గర గతించిపోయినది, పాతదేది కూడా లేదు. కానీ మేము పాత దాని కొరకే పరిగెడుతున్నాం, పాత దాని కొరకు ఆలోచన చేస్తున్నాం. లేదు, మా ఆలోచన మారట్లేదు యేసయ్యా, మా ఆలోచన మారట్లేదయ్యా, మా ఆలోచన మారట్లేదు యేసయ్యా, మా ఆలోచన మార్చేసాయి రాత్రి. హల్లెలూయా. ప్రార్థిస్తాం, ప్రార్థిస్తాం, అందరం ప్రార్థిస్తాం. అయ్యా మీకు వందనాలు. ప్రియనవన వస్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని ధిక్కరించొద్దు, దేవుని మాటను ధిక్కరించొద్దు. ప్రియ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటను ధిక్కరించొద్దు. హృదయాన్ని తెరుస్తావా యేసయ్య కొరకు? హృదయాన్ని తెరుద్దాం యేసయ్య కొరకు.